తమిళనాడుకు చెందిన ఓ యూట్యూబర్ ఇరకాటంలో పడ్డాడు. చట్టవిరుద్ధమైన పని చేసినందుకు గాను ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నాడు. మరోవైపు యూట్యూబర్ అప్లోడ్ చేసిన వీడియోను తొలగించాలని సైబర్ క్రైమ్ విభాగానికి ప్రభుత్వం ఆదేశించింది. ఇంతకీ ఆ యూట్యూబర్ చేసిన తప్పేంటి? నిబంధనలను తెలిసి ఉల్లంఘించాడా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడుకు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానల్ను నడుపుతున్నాడు. ఆ ఛానల్ ద్వారా తన జీవితంలో జరిగే కీలక ఘట్టాలను వివరిస్తున్నాడు. తన భార్య గర్భవతి అయిన విషయాన్ని కూడా యూట్యూబ్ ద్వారా వీక్షకులతో పంచుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. ఈ క్రమంలో చేసిన ఓ వీడియో ఇర్ఫాన్ ను చిక్కుల్లో పడేసింది. అతనితో పాటు అతని భార్య కూడా ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. తన భార్య గర్భవతి అయిన తర్వాత దుబాయ్ లో ఓ ఆసుపత్రిలో చెకప్ కోసం తీసుకువెళ్లాడు. పనిలో పనిగా తనకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అనే విషయం నిర్ధారించుకోవాలని అనుకున్నాడు. లింగ నిర్ధారణ పరీక్ష చేయించాడు. తనకు ఎవరు పుట్టబోతున్నారో డాక్టర్ల ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే ఈ విషయమై వీడియో చేసి యూట్యూబ్ ఛానల్లో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాడు. అక్కడి నుంచి ఇర్ఫాన్ కు కష్టాలు మొదలయ్యాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి చివరకు తమిళనాడు ఆరోగ్య శాఖకు చేరింది. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం మన దేశంలో నిషేధం. అటువంటి నిబంధనలను ఉల్లంఘించిన ఇర్ఫాన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ రూరల్ సర్వీసెస్ ఆదేశాలు జారీ చేసింది. ఇర్ఫాన్ ను కూడా సంప్రదించి అతడికి నోటీసులు జారీ చేసింది. ఇర్ఫాన్ అప్లోడ్ చేస్తున్న వీడియోను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. 1994లో భారత ప్రభుత్వం PCPNDT అనే ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ చేయిస్తే అది నేరంగా పరిగణించబడుతోంది. ఈ చట్టానికి 2003, 2011 సంవత్సరాల్లో కొన్ని సవరణలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. మరింత పటిష్టంగా చట్టాన్ని అమలు చేసే ఉద్దేశంతో ఈ సవరణలు చేపట్టింది. అప్పటి నుంచి లింగ నిర్ధారణ చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. మన దేశంలో రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్, సోనాలజిస్ట్ తదితరులపై కేంద్రం నిఘా ఉంచింది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే వెంటనే అబార్షన్ చేయించుకునే వాళ్ళు మన దేశంలో అనేక మంది ఉన్నారు. దీని కారణంగా దేశంలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది గుర్తించిన కేంద్రం భ్రూణ హత్యలను ఆపడానికి గట్టిగా నిర్ణయించుకుంది. కఠిన చట్టాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా తమిళనాడు యూట్యూబ్ ఇర్ఫాన్ పై కూడా చర్యలు చేపట్టింది.